నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నేనుంటా నీ జతగా' 4వ భాగాన్ని వినేద్దాం. "సూర్య, చైత్ర, లోహిత రా, ఇక్కడికెందుకొచ్చారంటావ్?" అన్నాడు ఉదయ్. "ఏమోరా, వెళ్తున్నాంగా, కనుక్కుందాం" అని కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడిగితే చైర్మన్ సార్ని కలవడానికి వచ్చారు అని చెప్తుంది. చైర్మన్ రూమ్లోకి వెళ్ళి, "డాడ్, చైత్ర వాళ్ళు ఇక్కడికెందుకొచ్చారు? నీకు వాళ్ళు తెలుసా సూర్య?" "తెలుసు డాడ్, తన స్కూటీనే ఆ రోజు మేము యాక్సిడెంట్ చేసింది." "అవునా? ఆ అమ్మాయికి చాలా పొగరుగా మాట్లాడుతుందిరా." "అలా ఏం లేదు డాడీ, తను చాలా మంచి అమ్మాయి." "ఇంతకీ దేని గురించి వచ్చారు?" "మనం ఈ మధ్య చేయూత అనాథాశ్రమం ఉన్న ప్లేస్ని కొన్నాం. దానిలో షాపింగ్ మాల్ని కడదామని ప్లాన్ చేశాం. వాళ్ళకి ఖాళీ చేయమని 3 వీక్స్ టైం కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు వేరే చోట కట్టించడానికి ప్లాన్ చేస్తున్నారట. అది కావడానికి టైం పడుతుంది కాబట్టి మనల్ని ఇంకా ఒక 6 మంత్స్ టైం కావాలని అడగటానికి వచ్చారు. నేను కుదరదు అని చెప్పాను, వెళ్ళిపోయారు." "అయినా నువ్వేంటి సడన్గా ఇలా ఆఫీసులో ప్రత్యక్షమయ్యావు?" "ఏం లేదు డాడీ, మీరు ఒక్కరే బిజినెస్ మొత్తం చూసుకోలేకపోతున్నాను అన్నారు కదా, అందుకే ఈ రోజు నుండి నేను ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుందామని వచ్చాను." ఉదయ్ ఇంత సడన్గా ఇలా చెప్తున్నాడేంట్రా అని ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. జయచంద్ర గారు ఆశ్చర్యపోతూ, "అవునా, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఈరోజే నిన్ను ఎండీగా అందరికీ పరిచయం చేస్తాన్రా" అంటారు. "ఒక్క నిమిషం డాడీ, నేను ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అంటే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు నాకే వదిలేయాలి. మీరు మధ్యలో ఇలా ఎందుకు చేశావు అని నన్ను క్వశ్చన్ చేయకూడదు. అలా అయితేనే నేను ఈ కంపెనీ బాధ్యతల్ని తీసుకుంటాను" అని అంటాడు. "తప్పకుండా సూర్య, నీ స్టామినా ఏంటో నాకు తెలుసు. దీన్ని బాగా డెవలప్ చేయగలవు అన్న నమ్మకం కూడా నాకుంది. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకో. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నా పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుందంటే మాత్రం నేను సహించను. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు" అని చెప్పి అప్పటికప్పుడు మీటింగ్ అరేంజ్ చేసి సూర్యని కంపెనీకి ఎండీగా ప్రకటించి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తారు. జయచంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక, "అరే సూర్య, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నమ్మలేకపోతున్నాను" అని అంటాడు ఉదయ్. "నువ్వే అన్నావు కదరా, నిజంగా కానీ ప్రేమిస్తే నన్ను మారమని, బాధ్యత తెలుసుకోమని చెప్పి. అందుకే ఈరోజు నుండి కంపెనీ చూసుకోవాలని అనుకుంటున్నాను. పైగా ఇప్పుడు మనం చైత్రాకి హెల్ప్ కూడా చేయొచ్చు కదరా ఉదయ్" అన్నాడు. "సూర్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ ఎండి గారు" అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. సూర్య కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ, "నీకు కూడా కంగ్రాట్స్ రా." ఉదయ్ ఆశ్చర్యపోతూ, "నాకు జాబు వచ్చిందని నీకు ముందే తెలుసా?" అంటాడు. "జాబ్ వచ్చిందా? నాకు చెప్పనే లేదురా." "అందుకు కాదు, నిన్ను ఈ కంపెనీకి మేనేజర్ని చేస్తున్నాను, అందుకు ఈ కంగ్రాట్స్" అంటాడు. "జాబ్ విషయం నీకు ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ వద్దురా సూర్య, ఇప్పటికే నాకు చాలా చేశావు. ఈ విషయంలో మాత్రం నన్ను వదిలేరా ప్లీజ్. అమ్మ కూడా ఊర్లో ఒక్కతే ఉంటుంది, ఆరోగ్యం కూడా అంతగా బాగుండట్లేదు. అమ్మని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను." "ఏంట్రా, నన్ను వదిలేసి వెళ్దాం అనుకుంటున్నావా? అయినా నీ సేవలు మన కంపెనీకి కాక వాడెవడికో చేస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను?" "అది కాదు సూర్య, నన్ను మేనేజర్ని చేస్తే డాడీ కూడా ఒప్పుకుంటారో లేదో తెలీదు. నా మాట విను. నాకు ఇదంతా ఏమీ వద్దురా, నీ ప్రేమ, అభిమానం ఉంటే చాలు" అంటాడు. "నీ విషయంలో నేను ఏం చేసినా డాడీ నా మాట కాదు అనరని నీకు తెలుసు కదా. ఇంకా నువ్వేం మాట్లాడకు. రేపే మనం ఒక మంచి ఫ్లాట్ చూద్దాం. నువ్వు రూమ్ వెకేట్ చేసి అమ్మని తీసుకొని వచ్చేయి." "అది కాదు సూర్య, నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇట్స్ ఫైనల్, అంతే రా" అని చెప్పి స్టాఫ్ అందరికీ ఉదయ్ని మేనేజర్గా పరిచయం చేస్తాడు. ఆల్రెడీ ఉన్న మేనేజర్ వచ్చి, "మరి నా సంగతి సార్" అంటాడు. "నువ్వు ఉదయ్ చెప్పిన వర్క్ అంతా చేస్తూ ఉండు, నీ శాలరీ మాత్రం ఇంతకుముందు ఇచ్చినంతే కంటిన్యూ అవుతుంది" అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. చైత్ర దిగాలుగా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్తుంది. "అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా?" "అదే నాన్న, ఇల్లు కూడా ఈ వారం రోజుల్లో దొరుకుతుందో లేదో కూడా అర్థం కావటం లేదు. అంతమంది పిల్లల్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నాను" అని అంటుంది. "భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు,
నువ్వు ఎక్కువగా ఆలోచించుకు బంగారం, స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను అంటుంది బామ్మ. భోజనం చేసేసి తన గదిలో పిల్లల విషయం ఏం చేయాలో అర్థం కావట్లేదే అనే ఆలోచనల్లో ఉండగా లోహిత సూర్య నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పిన మాట గుర్తుకొచ్చి, సూర్య నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా? సూర్య చాలా మంచి వ్యక్తి, నాతో స్నేహంగా ఉంటాడు, చాలా అభిమానంగా కూడా మాట్లాడతాడు. నాకు కూడా సూర్య అంటే అభిమానం ఉంది, కానీ అది ఇష్టం కాదు కదా. మరి లోహిత ఎందుకు అట్లా మాట్లాడుతుందో నాకు అర్థం కావటం లేదు. మా మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమనా అని ఆలోచిస్తూ మళ్ళీ సూర్య పిల్లలతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి, లేదు, సూర్యకి నాకు అస్సలు సెట్ కాదు, ఇది ప్రేమ కాదు, స్నేహం మాత్రమే. ఛా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సూర్య ఓన్లీ నాకు ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఇంకేమీ లేదు, ఉండదు కూడా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయం టిఫిన్ తినేసి, నాన్న, నేను లోహిత కలిసి ఎక్కడన్నా ఇల్లు దొరుకుతుందేమో చూసొస్తాము అని చెప్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఆంటీ చేస్తున్నారు, ఏమన్నా ఇల్లు దొరికిందో ఏమో నాన్న అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఆంటీ. హలో చైత్ర, ఒక గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి ఆంటీ, ఇల్లు దొరికిందా? లేదమ్మా, ఎస్జే కన్స్ట్రక్షన్ వాళ్ళు మనకి కావాల్సినంత టైం తీసుకోమన్నారు. పైగా మనం పిల్లలకి కట్టించాలి అనుకున్న హోమ్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకే అప్పచెప్తే రీజనబుల్ రేటుకే మనకు కట్టిస్తామని ఫోన్ చేసి చెప్పారు. అవునా ఆంటీ, నమ్మలేకపోతున్నాను. నిన్న మేము ఆయన్ని అంతా బ్రతిమలాడినా కుదరదు అని చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇంకా ఆశ వదిలేసుకున్నాం. నిజంగా ఆ భగవంతుడే పిల్లలకు ఒక దారి చూపించాడు. చాలా మంచి గుడ్ న్యూస్ ఆంటీ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. మిగతా విషయాలు నేను హోమ్కి వచ్చి మాట్లాడతాను ఆంటీ. సరే అమ్మా, బాయ్. నాన్న, ఆ కంపెనీ వాళ్ళు కావాల్సినంత టైం తీసుకోమన్నారంట. పైగా వాళ్లే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నారంట. అవునా, చాలా సంతోషం తల్లి. మొత్తానికి ఒక సమస్య తీరింది. అవును నాన్న, నేను హోమ్కి వెళ్ళి అటునుంచి అటే బ్యాంకుకి వెళ్ళి ప్రాసెస్ అంతా కనుక్కొని వస్తాను. సరే అమ్మా అంటారు వీరేంద్ర గారు. లోహితాకి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పి, బ్యాంకుకి వెళ్ళి మాట్లాడదాం, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి హోమ్కి వెళ్తుంది. చైత్ర స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే అక్కడ సూర్య పిల్లలతో ఆడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఆ సంతోషంలో ఏమీ ఆలోచించకుండా వెళ్ళి సూర్యాని సైడ్ నుంచి హగ్ చేసుకొని, థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. చైత్ర అలా చేస్తుందని కలలో కూడా ఊహించని సూర్య షాకుతో అలాగే చైత్రను చూస్తూ ఉంటాడు. పిల్లలంతా చైత్ర అక్క అంటూ అరిచేసరికి చైత్ర ఈ లోకంలోకి వచ్చి తను చేసిన పనికి సిగ్గుపడుతూ, సారీ సూర్య గారు అని తనని ఫేస్ చేయలేక ఆంటీని కలిసి వస్తాను అంటూ లోపలికి పరిగెడుతుంది. రా చైత్ర, మీరు వెళ్ళి మాట్లాడడం వల్లే వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో అలా ఏం లేదాంటీ, ఆర్మీ వాళ్ళు నాన్నగారికి ఇచ్చిన స్థలంలో పిల్లలకి హోమ్ కట్టిద్దాం అనుకుంటున్నాం. నేను లోహిత ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి అదంతా మాట్లాడొస్తాం. లోన్ శాంక్షన్ అవ్వగానే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టవచ్చు. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదా ఆంటీ అని చెప్పి బయటకు వస్తుంది. సూర్య అక్కడ ఫోన్ మాట్లాడుతూ, నిజంరా ఉదయ్, అంతా కలలా ఉందిరా, నమ్మలేకపోతున్నాను. ఎంతైనా మన మనసుకు నచ్చిన అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటే ఆ ఫీలింగే వేర్రా. ఒరే, నువ్వు నన్ను తిట్టకురా బాబు, తొందరలోనే నా మనసులో మాట తనకు చెప్తాను. తన రిజల్ట్ రాగానే ఒకరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తానురా అని మాట్లాడుతూ ఉండగా చైత్ర రావడం చూసి, సరేరా మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి చైత్ర దగ్గరకు వస్తాడు. ఏంటి చైత్ర, చాలా సంతోషంగా కనబడుతున్నావు? అవును సూర్య గారు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ హోమ్ ప్రాబ్లం తీరిపోయింది. ఎస్జే కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఒకరోజు వెళ్ళి వాళ్ళని కలిసి రావాలి. సూర్య, చైత్ర నీకొక విషయం చెప్పాలి అని అంటుంటే, నేను అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళాలి సూర్య గారు, లోహిత ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ కలుద్దాం అనగానే సూర్య ఓకే అని వెళ్ళిపోతాడు. చైత్ర లోహితాన్ని పిక్ చేసుకొని ఇద్దరూ కలిసి బ్యాంక్ మేనేజర్ని కలిసి స్థలం డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టి మాట్లాడతారు. మీకు తప్పకుండా లోన్ వస్తుంది. ఒక 15 డేస్లో లోన్ శాంక్షన్ అయ్యేలా ట్రై చేస్తాను. పైగా అనాథాశ్రమం అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చేలా చూస్తాను అని చెప్తారు.
అతనికి థ్యాంక్స్ చెప్పి సంతోషంగా ఇద్దరూ బయటికి వస్తారు. ఉదయ్ ఫ్లాట్ తీసుకొని వాళ్ళ అమ్మను ఊరి నుండి తీసుకువస్తాడు. సూర్య, ఉదయ్ కూడా కంపెనీ బాధ్యతలు చక్కగా చూసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో చైత్ర వాళ్ళ ఇంటికి వస్తూ కలుస్తూ ఉండటం వల్ల సూర్య, ఉదయ్, వీరేంద్ర బామ్మలకు కూడా బాగా నచ్చుతారు. ఒకరోజు, నాన్న రిజల్ట్స్ వచ్చాయి, నేను ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాను, లోహిత ఐపీఎస్ సెలెక్ట్ అయింది, చాలా సంతోషం తల్లి, అనుకున్నది సాధించారు. ఎవరనుకున్నావురా, నా మనవరాలు అనుకోవటం సాధించకపోవడం నా బంగారు తల్లి అంటూ చైత్రకి నుదుటి మీద ముద్దు పెట్టి, నోరు తీపి చేస్తాను ఉండు, పాయసం చేసి పెడతాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. లోహితను కూడా ఇక్కడికి రమ్మని చెప్పమ్మా అని అంటూ ఉండగానే, వచ్చేసాను అంకుల్, ఇంత సంతోషాన్ని మీతో పంచుకోకపోతే ఎలా అంటూ నవ్వుతూ కంగ్రాట్స్ చైత్ర అని ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇద్దరు వెళ్ళి వీరేంద్ర గారి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని దీవిస్తారు. ఈ విషయం తెలిసి సూర్య, ఉదయ్ స్వీట్స్ పట్టుకొని వస్తారు. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు. మీ ఇద్దరు అనుకున్నది సాధించారు, చాలా సంతోషంగా ఉంది అంటారు. అవును సూర్య గారు, నా కల ఈరోజు నిజమైంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది చైత్ర. బామ్మ పాయసం తెచ్చిస్తే అందరూ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో తెలిసిందా చైత్ర? లేదు సూర్య గారు, ముందు 6 months ట్రైనింగ్ ఉంటుంది, ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో తెలీదు, ఇంకొక 1 monthలో ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్కడిస్తారో తెలీదు, కామన్గా నార్త్ సైడే ఉంటుంది, కొంచెం దగ్గరలో ఇస్తే బాగుంటుంది, నాన్న బామ్మ ఇద్దరే ఉంటారు, అదే కొంచెం భయంగా ఉంది అంటుంది. ఎక్కడొచ్చినా మీ ఇద్దరు ధైర్యంగా వెళ్ళండి, మేము ఉన్నాం కదా, అంకుల్ని బామ్మని మేం చూసుకుంటాం అంటారు. చాలా థ్యాంక్స్ సూర్య అంటారు వీరేంద్ర గారు. అయ్యో దీనికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్, మిమ్మల్ని చూసుకోవటం మా బాధ్యత. అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి బాబు? నేను ఉదయ్ అరకు వెళ్తున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే చైత్రాని, లోహితాని పంపిస్తారా? చైత్ర ఆశ్చర్యంగా, సూర్య గారు మీరు నాతో చెప్పనే లేదు, అయినా నన్ను అడగకుండా మా నాన్నని అడుగుతున్నారేంటి? సారీ సూర్య గారు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, పైగా ట్రైనింగ్కి వెళ్ళటానికి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా అని అంటుంది. ప్లీజ్ చైత్ర, ట్రైనింగ్కి వెళ్తారు కదా, దాని ముందు ఒకసారి అందరం కలిసి వెళ్తే బాగుంటుందనే ప్లాన్ చేశాను. వెళ్ళండమ్మా, మీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్తామన్నా టైమే ఉండదు, హ్యాపీగా వెళ్ళిరండి అంటారు వీరేంద్ర గారు. వాళ్ళ నాన్న వెళ్ళమనేసరికి చైత్ర ఒప్పుకుంటుంది. ఓకే అయితే రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పి సూర్య వాళ్ళు వెళ్ళిపోతారు. లోహిత కూడా లగేజ్ తీసుకొని నైట్కి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంట్రా వీరు, వయసులో ఉన్న పిల్లల్ని ఒంటరిగా వాళ్ళతో పంపిస్తాను అంటున్నావు అని అంటుంది బామ్మ. అమ్మ, లోహిత, చైత్ర చిన్నపిల్లలేం కాదు, నువ్వు భయపడాల్సిన పని లేదులే, అయినా సూర్య, ఉదయ్ గురించి మనకు తెలుసు కదా, నువ్వేం భయపడకు అంటారు. ఒరే సూర్య, ఈ అరకు వెళ్ళే ప్లాన్ ఏంట్రా, నాకేం అర్థం కావడమే లేదు, మనం ఎప్పుడు అనుకున్నాం వెళ్దామని అంటాడు ఉదయ్. సూర్య నవ్వుతూ, చెప్పాను కదరా, చైత్ర రిజల్ట్ వచ్చాక ప్రపోజ్ చేస్తానని, అరకు వెళ్ళి నా మనసులో మాట తనకి తెలియచేద్దాం అనుకుంటున్నాను, తను ఓకే చెప్తుందో లేదో కొంచెం టెన్షన్గా ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.